రాష్ట్రంలో పోర్టులు నగరాలు క్రీడల అభివృద్ధి అజెండాగా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన సాగుతోంది. పర్యటనలో భాగంగా రెండో రోజు ఎయిర్ బస్, హనీవెల్, ఎవర్వోల్ట్ ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు. సింగపూర్ బిజినెస్ ఫోరం రోడ్ షోలో ప్రసంగించనున్నారు. అలాగే సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సహా పలు సంస్థల అధిపతులతో సమావేశం కానున్నారు. నగరాల అభివృద్ధి, క్రీడలు, పోర్ట్ ఆధారిత పరిశ్రమలపై వారితో చర్చించనున్నారు. సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టాన్ సీలింగ్ తో చంద్రబాబు భేటీ అవుతారు. విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పారిశ్రామిక సహకారంపై చర్చించనున్నారు. అనంతరం ఎయిర్ బేస్ సంస్థ ప్రతినిధులు కృతివాస్, వెంకట్ కట్కూరితో సమావేశం కానున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్ లో అందిస్తారు. కాంతి, సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ఎలా సాగుతోంది? సోని, ఈ రోజు రెండో రోజు సీఎం చంద్రబాబు నాయుడు బృందం సింగపూర్ లో పర్యటిస్తోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సహా పలు సంస్థల అధిపతులతోటి సమావేశం కాబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నగరాల అభివృద్ధి, క్రీడలు, పోర్ట్ ఆధారిత పరిశ్రమలపైన వారితో చర్చ జరుగుతుంది. అయితే చర్చకు సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులే లక్ష్యంగా ఏదైతే జరుగుతున్నటువంటి సింగపూర్ పర్యటనలో భాగంగా ఏపీలో గనక ఏదైతే స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి స్కూల్స్ ప్రణాళికలకు సంబంధించినటువంటి అంశం పైన కావచ్చు, అలాగే నైపుణ్యం మరియు సామర్థ్యాల వైపు మరలడం, కార్మిక శక్తిని వేగవంతం చేయడం అనే అంశం పైన కూడా చర్చిస్తారు. ఈ నేపథ్యంలో విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పారిశ్రామిక సహకారం పైన కూడా ఈ రోజు జరిగేటువంటి మీటింగ్స్ లో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే హనీవెల్ సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కాబోతూ ఉన్నారు. ఈ సమావేశం తర్వాత బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనడం జరుగుతుంది. మధ్యాహ్నం 11:30 తర్వాత సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ కి సంబంధించినటువంటి సందర్శనను కూడా ఈ రోజు పెట్టుకోవడం జరిగింది. అలాగే క్రీడలు, అభివృద్ధి ప్రణాళికలు అక్కడ అనుసంధానించే అంశం పైన కూడా ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అలాగే మధ్యాహ్నం 1 గంటకు టూయి స్పోర్ట్స్ సైట్ లో పర్యటిస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో పోర్ట్ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి, అలాగే స్మార్ట్ లాజిస్టిక్స్, భారీగా తయారీ, ఎగుమతులు, మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి దాంట్లో పిఎస్ఏ సిఇఓ విన్సెంట్ ఆధ్వర్యంలో జరిగేటువంటి ప్రత్యేక చర్చలో కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనడం జరుగుతోంది. అలాగే సాయంత్రం 4:30కు సింగపూర్ బిజినెస్ ఫోరం నిర్వహించే రోడ్ షోలో సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతారు. సింగపూర్ అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమక్షంలో రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికల పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగం ఉండబోతోంది. అలాగే సాయంత్రం 6 గంటలకు అదానీ స్పోర్ట్స్ ఎండీ కిరణ్ అదానీతో ప్రత్యేక సమావేశం కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి పోర్టుల అభివృద్ధి, పెట్టుబడుల పైన కూడా అదానీతో ఈ రోజు జరిగేటువంటి చర్చలో ప్రధానంగా చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే మొత్తంగా ఈ పర్యటన ఏదైతే ఉందో మొదటి రోజు కొంత ఇంటర్నేషనల్ సింగపూర్ లో ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ కి సంబంధించినటువంటి ప్రతినిధులతోటి, మలేషియాకి సంబంధించినటువంటి ప్రముఖ సంస్థలతోటి కూడా భేటీ అవడం జరిగింది. అలాగే ఏపీకి సంబంధించినంత వరకు హౌసింగ్ ఫర్ ఆల్ అనే ప్రాజెక్ట్ లో భాగంగా భాగస్వామ్యం కావాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో మౌలిక వసతుల ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి సారించామని కూడా ముఖ్యమంత్రి నిన్న చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి ఏదైతే టూర్ లో భాగంగా సెకండ్ డే కొంత బిజినెస్ కి సంబంధించి, అలాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వాటిని వారు యూటిలైజ్ చేసుకుని పెట్టుబడులు ఎలా పెట్టాలి, వారికి ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు ఏంటి అనే దానిపైన సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ సింగపూర్ పర్యటనలో భాగంగా వివరించడంతో పాటుగా అక్కడ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారో వాటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ చేసేందుకు కూడా కొంత స్టడీ కోసం కూడా ఈ టూర్ లో భాగంగా సెకండ్ డే లో కొంత కీలకమైనటువంటి పర్యటనగా చెప్పుకోవచ్చు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కాంతి.